నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు ధరలు రోజురోజుకి పతనమవుతున్నాయి. పంటను మార్కెట్కు తరలించిన పసుపు రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాది అత్యధికంగా క్వింటాకు 15,000 వరకు పలికిన ధరలు ఈసారి 12,000 లోపే ఉన్నాయి. వారం రోజుల క్రితం క్వింటా కొమ్ములు 11,000 ధర ఉంటే ప్రస్తుతం 10,000లోనే ధర ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆ ధర కూడా కొందరికి మాత్రమే దక్కుతోందని చెబుతున్నారు. నాణ్యత గల పసుపు కొమ్ములను మార్కెట్కి తెచ్చినప్పటికీ వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్నింగ్ కుప్ప వస్తామండి, సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందంటే మధ్యాహ్నం వరకు అంటే రేట్ డిక్లేర్ అవుతుంది. ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది. అది కూడా రేటు ఎంత అనేది సాయంత్రమే తెలుస్తుంది. మండ మినిమం 10,000 ఉండాల్సింది ఇప్పుడు 8,000కే వలుకుతుంది. కొమ్ము మంచిగా ఎండింది తెస్తే 11,000 పోతుంది. 15,000 నుంచి 17,000 మధ్య మాకు ధర వస్తేనే గిట్టుబాటు అవుతుంది. మొన్నటి వరకేమో 12,000 13,000 పలికిన రేటు ఈ రోజుకి వచ్చే వరకు 10,000 11,000 పలకడం జరుగుతుంది. అధికారులు మాత్రం ఎవరు స్పందన కరువైపోయింది. ఇప్పుడు 25 డ్రమ్ములు తీసుకొచ్చిన 3 రోజుల క్రితం మొన్న నాడు బీట్ కాలేదు, మళ్ళీ నిన్న బీట్ అయింది. ఖాళీ మండకు 8,500 కాడికే పెట్టిండు సూక. ఇక కొమ్ముకు గిట్టుబాటు ధరిస్తలేడు. మాలు మంచిగా ఉన్నదానికే 10,000 పెడుతున్నాడు. ఇక ఖరాబ్ ఉన్నదానికి కొద్దిగా లైట్గా డ్యామేజ్ ఉన్నదానికి తీసేకోమంటున్నారు. అలా రైతు ఇన్ని రోజులు క్షమించి ఇప్పుడు వీడికి తెచ్చినాక వాళ్ళు చెప్పిన మాట వినబడుతున్నది. గవర్నమెంట్ ఏమో పసుపు బోర్డు వచ్చింది, ఇది వచ్చింది అని చెప్తున్నది. ఎటువంటి పసుపు బోర్డు ధర మాకు పెట్టుబడి పెట్టుడే 50 నుంచి 70,000 మధ్య అవుతుంది. ₹1,00,000 దాకా పోతుంది. ఎరువులు ఓసుడు ఇవన్నీ వేసుకొని ₹1,00,000 వస్తుంది. మనకు 3 లక్షల గిట్టుబడి వస్తే సంవత్సరానికి ఆ పంట మొత్తానికి 2 లక్షల మిగులు ఆటు ఉంటుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈసారి 36,000 ఎకరాల్లో పసుపు పంట సాగైంది. ఎకరానికి సుమారు 60,000 నుంచి 1,00,000 వరకు పెట్టుబడులయ్యాయి. పసుపు సాగులో ఏర్పడ్డ పలు చీడపీడల సమస్య వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఇలా కష్టాల కోర్చి పంటను మార్కెట్కి తెస్తే వ్యాపారులు సిండికేట్గా మారి తమను నిండా ముంచుతున్నారని రైతులు వాపోతున్నారు. అటు అధికారులు సైతం పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటైనా పంటకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసినామని చెప్పి ఎప్పుడో చెప్పారు. పసుపు బోర్డు పెట్టినామని తప్ప పసుపు బోర్డు చైర్మన్ వచ్చేది లేదు. మొన్న పోయిన సోమవారం నాడు 13,000 అయింది. ఇవాళ 9,000, 9,000, 10,000, 10,000 ఒక 100 లాస్ట్. పోయిన సంవత్సరం 16,000, 18,000, 20,000 అయింది పసుపు బోర్డు రాకముందు. పసుపు బోర్డు వచ్చినాక నిన్న 9,000 చేసారు. మళ్ళీ 10,000 నాని 9,000 చేశారు. బిగానా 1,00,000 పెడుతున్నాం పెట్టుబడి. వచ్చేదేమో మాకేమో 1,00,000 వస్తలేదు. ఇప్పుడు ఈ పసుపు అమ్మితే అంతా నష్టపోతున్నాం. పసుపు మంచిగా ఉన్నది, రేట్లు లేవు. రైతులకు కూడా నిరుడు 80 క్వింటాలు వెళ్ళేది, ఈడు 50 క్వింటాలు వెళ్ళింది ఎకరాన. అతడేమో 10,000 కొంటున్నారు, అటేమో 16,000, 17,000 అమ్ముకుంటారు. పసుపు రైతులకు 15,000 కొమ్ముకు ఉండాలి, 10,000 పైన మండకు ఉండాలి. అయితేనే పసుపు గిట్టుబాటు ధర. ఇప్పుడు ఏం చేశారు, 8,000 మండ వేసారు, 10,000 లోపు కొమ్ముకు వేసారు. 3 రోజుల నుంచి ఇంకా బీట్ అవుతలేదు. మరి అక్కడనేమో 10,000 కింద రాసుడలేట గవర్నమెంట్. మరి మార్కెట్ ఏమో అట్లా చెప్తారు. వీళ్ళేమో మళ్ళీ 9,000కి ఇస్తారా అని దళారు. మళ్ళీ పేలైన దాన్ని మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు. 15,000, 14,000 ఉందని చెప్పేసి పత్రికలో రాగానే సంబరపడి వేల సంతులు తీసుకొచ్చి పోసినాం. అనేక మంది వారం రోజులుగా పైన మంగళవారం తెచ్చి పోస్తే ఈ మాలు బాగలేదని, హమాలీలతో కిరికిరైందని మొత్తం మార్కెట్ వేయట్లేదు, ఖరీదారులు తీసుకుంటలేరు. ఖరీదారులంతా కలిసి సిండికేట్ అవతారం ఎత్తారు. సాంగ్లీలో 14,000 ఉంటే 13,000 ఉంటే 10,000 ఎట్లయితుంది, 9,000 ఎట్లయితుంది, 8,000 ఎట్లయితుంది మేము అడుగుతా ఉన్నాం. మొత్తం 500, 600 కుప్పలు ఇవాళ వారం రోజుల నుంచి ఉంటున్నాయి. కృత్రిమంగా ధర తగ్గించి 8,000కి ఇస్తావా, 5,000కి ఇస్తావా అని ఫోన్లు చేస్తారు కమిషన్ దారులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.